ఇప్పుడు సార్ అంటే ఏంటో తెలిసిన తర్వాత నువ్వు ఇలా మార్పు చెందావు, ఓకే. నువ్వు మెడిటేషన్లోకి అంతగా డీప్ జర్నీ చేయకమునుపు సార్ మీ ఇంటికి వచ్చారు కదా, ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఏమనిపించింది నీకు? ఇంట్రెస్టింగ్ పర్సన్, చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. బికాజ్ సార్ నాకు స్టార్టింగ్లో ధ్యానం గురించి చెప్పలే, పుస్తకాలు డిస్కషన్స్ అయ్యేవి. ఆయన ఎప్పుడైనా మా ఫాదర్ మదర్కి ఫోన్ చేసినా కూడా అలీకి ఉందా అని అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఓకే వాట్ బుక్ ఆర్ యూ రీడింగ్ అని అంటే నేను ఆ టైంలో ఇంగ్లీష్ క్లాసిక్స్ చదివేదాన్ని. నేను పూర్తిగా స్పిరిచువల్ రీడింగ్ కూడా మొదలు పెట్టలేదు. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను ఈ నిజంగా ఓకే నేను మేబీ రైట్ లిటరేచర్ చదవట్లేదు అని అన్నప్పుడు, బికాస్ ఆ స్టోరీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతున్నాను కానీ నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ద థ్రిల్. ఏ థ్రిల్ నాకు ముందర ప్లాట్లో అర్థమయ్యేదో నా క్వశ్చన్స్ ఏం ఆన్సర్ అవ్వట్లేదు ఆ స్టోరీ ద్వారా. సో నేను వదిలేశాను. సో ఎప్పుడైతే నా ఫస్ట్ స్పిరిచువల్ బుక్ నేను చదివానో అది నేను సార్తో షేర్ చేసినప్పుడు, ఎప్పుడు సార్ ఫోన్ చేసినా కూడా నాకు ధ్యానం గురించి ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఎంత ధ్యానం చేసావు, ఏమైనా నేర్పించావు, నథింగ్. నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావో అడిగేవాళ్ళు. నేను సార్ని అడిగేదాన్ని, సార్ వాట్ బుక్ ఆర్ యూ రీడింగ్ రైట్ నౌ, మీరేం పుస్తకం చదువుతున్నారు, దాంట్లో ఇవాళ ఏ టాపిక్ చదివారు. అది 2021, జస్ట్ 1-2 years లోనే ఇట్ వాజ్. నువ్వేం బుక్ చదువుతున్నావు అని? అవును కదా, బికాజ్ ఆయన అంత ఓపెన్గా ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడు సార్ ఒక గురువు లాగా చాలా తర్వాత అర్థమైంది. ఒక ఫ్రెండ్ లాగా నాకు ధ్యానం గురించి కూడా చెప్పేవాళ్ళు కాదు. అది ఏదో వంటల్లో డిఫరెంట్ వెరైటీస్, నువ్వేం చేసుకొని తింటావు, వంటల గురించి, ఆర్ హిజ్ ఎక్స్పీరియన్సెస్, ఆయన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అవే షేర్ చేసుకునేవాళ్ళం. ఏమి స్పిరిచువాలిటీ హై లెవెల్ క్వశ్చన్స్ ఏమి ఉండేవి. చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్ళు, నేను వినేదాన్ని. అండ్ నాకు ఎట్లాంటి డౌట్స్ ఉండేవో నేను అడిగేదాన్ని. బట్ ఇన్ జనరల్ ఎవరు లేకపోయినప్పుడు చాలా సింపుల్, వరల్డ్ న్యూస్లో ఏం జరుగుతుంది, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, అదే మేము డిస్కస్ చేసేవాళ్ళం. సో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ బుక్స్. సో ద ఫస్ట్ 3-4 years నేను ఎప్పుడు పుస్తకాల గురించి సార్తో మాట్లాడేదాన్ని. పత్రి సార్ నీతో ఫోన్లో మాట్లాడేవారా? అంటే ఎప్పుడైతే సార్ రెగ్యులర్గా మాస్టర్స్ ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ నాన్న ఫోన్ చేసేటప్పుడు ఈజ్ చూసే ఓకే అలేఖేది అని ఉన్నప్పుడు, నేను చుట్టుపక్కల ఉన్నప్పుడు ఫోన్ అందించేవాళ్ళు. సో అడిగేదాన్ని ఆ టైం. సారే అడిగేవారు మిమ్మల్ని? అంటే పుస్తకాలు ఏం చదువుతున్నావు, సో హీ వుడ్ ఆస్క్ ఏం సంగతులు. ఆయన ఫేవరెట్ థింగ్ వాజ్ ఏం సంగతులు. ఏం సంగతులు, అవును సార్, ఓకే ఐఎమ్ రీడింగ్ దిస్. ఆయనతో ఎందుకో మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఎక్సైటెడ్. ఎక్కడి నుంచో ఆ ఎక్సైట్మెంట్ వచ్చేది. సమ్ లైక్ సార్ చెప్పండి సార్ అంటే అన్నీ ఆపేయాలి, ఆ పనులన్నీ ఆపేసి సరే సార్ ఫోన్ చేశారు సార్తో మాట్లాడాలని ఇది ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. నాకు కూడా తెలియదు ఎప్పుడు ఒక ఫ్రెండ్తో ఆ ఎక్సైట్మెంట్, ఫ్రెండ్తో కూడా మాట్లాడుతున్నాం కరెక్టే, బట్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో సార్ వాజ్ అ పర్ఫెక్ట్ ఫ్రెండ్. నేను కొన్ని రోజులు లేట్గా వచ్చినా కూడా సార్ క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చేసి అందరు వంటలు అయిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోయి సార్ టీవీ చూసినప్పుడు, నేను ఆఫీస్ నుంచి లేట్ వచ్చినా, నా ఫ్రెండ్స్తో బయట తిరిగేసి నేను లేట్ వచ్చినా కూడా సార్ ఉండేవాళ్ళు. ఓకే తిన్నావా అని అడిగేవాళ్ళు. అవును సార్ తిన్నా. మేబీ సమ్టైమ్స్ నేను బయట తినేదాన్ని కాదు కాబట్టి తినలేదు అని అంటే తినరా అని అనేవాళ్ళు. సో ఈజ్ టు వెయిట్. సో ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్ లాగా గివింగ్ హిస్ కంపెనీ. ఎప్పుడు క్వశ్చన్ చేయలే, నువ్వు ఎంత ధ్యానం చేస్తావు, నథింగ్. పుస్తకాలు చదివావా, ఏం చేస్తున్నావు, ఎక్స్పీరియన్సెస్ అడిగేవాళ్ళు. దట్ ఈస్ ద జర్నీ విత్ పత్రి సార్ యాక్చువల్లీ స్టార్టింగ్లో. ఓకే. సో బికాజ్ ఆయన ఆ 4 years ఎప్పుడైతే నేను ఈ ఫ్రెండ్షిప్లో మాట్లాడుతూ సార్తో కొట్టి, మా నాన్న తర్వాత ఫస్ట్ పర్సన్ హూ ఐ సా, ఏదైతే ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నారో, ఏదైతే ఆయన సత్యం గురించి, ద ట్రూత్ గురించి మాట్లాడుతున్నారో, అదే ఆయన జీవిత విధానంలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ టు వాచ్ పత్రి సార్ ఇన్ యాక్షన్. ఆయన ఒక్కొక్క మూవ్మెంట్లో నేను ఒక గ్రేస్ చూడడం మొదలుపెట్టా. ఆయన ఇన్నర్ బ్యూటీ, ఆయన ఒక ఆరా ఆఫ్ ప్యూరిటీ, అది అన్నిట్లో, ఆయన ఒక్కొక్క పనిలో, ఆయన తిట్టుల్లో, ఆయన ప్రేమగా మాట్లాడే మాటల్లో, ఆయన ఫ్లూట్లో, అన్నీ ఎవ్రీథింగ్. సో ఆ 4 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో నాకు ఎంత ఐ డెంట్ రియలైజ్ ఆ ఫ్రెండ్షిప్ ఎంత డీప్ అయిపోయిందో. వన్స్ ఇన్ అ మంత్, వన్స్ ఇన్ 2 months ఆ ఫోన్ కాల్లో ఎంత ఎక్సైట్మెంట్ వచ్చేదో
ఆ ఎక్సైట్మెంట్ లెవెల్స్ పీక్స్ నెక్స్ట్ కాల్ వరకు అదే అన్నీ. సో నేను నా బుక్ రీడింగ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, ధ్యానంలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, అదే ఏదో ఒక కొత్త అనుభవం ఉండాలి కదా అని. సో అట్లా. ఓకే.